హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్నాక్స్ చేస్తున్నాను. పిల్లలు వచ్చారు కదండి ఈవినింగ్కి. నేనైతే ఇక్కడ పొంగడాలు చేస్తున్నానండి. నేనైతే 3 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు అయితే వేస్తానండి మినపప్పు. చాలా టేస్టీగా వస్తాయన్నమాట. మీరు ఇలా చేస్తారో చెప్పండి నాకు. ఇలా అయితే తీసి చూపిస్తానండి, చూడండి. చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. కొంచెం సోడా వేసుకోవాలండి. నిన్న నైట్ నానబెట్టిన బియ్యాన్ని అయితే తర్వాత వచ్చేసి క్యాప్ పెట్టేసుకోవాలి. ఇలా 5 మినిట్స్లో అయిపోతాయండి. ఇప్పుడైతే క్యాప్ తీసి చూద్దామండి. చూసారండి ఎలా పొంగినాయో. మనకి ఇలా చాకుతో తిప్పుకుంటూనే వచ్చేసాయండి. చాలా స్మూత్గా ఉంటాయండి. చూసారా ఎలా ఎలా వెళ్తుందో తొందరగా. మీరు ఇలానే చేస్తారా? నేనైతే ఇందులో శనగపప్పు, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, కొంచెం సోడా ఇవైతే వేస్తాను. మీరేం వేస్తారో చెప్పండి. శనగపప్పు అయితే నానబెట్టేస్తారండి. మీరేం వేస్తారో నాకు చెప్పండి. చూసారా కదండి ఎంత ఈజీ వెళ్తున్నాయో. నాకైతే చాకుతోటే వెళ్ళిపోయినాయండి ఇవన్నీ. మళ్ళీ ఒక 2 మినిట్స్ క్యాప్ అయితే పెట్టేసుకోవాలండి. వేగిపోయినాయి ఒక సైడు. ఈవినింగ్ స్నాక్స్ ఏం చేయాలని చూశాను. ఇలా చేసేసారన్నమాట. ఇప్పుడైతే తీసేసుకుందామండి. వేగిపోయినాయి. సో ఇలా చాకుతో వెళ్తున్నాయండి నాకైతే. ఇందులో ఉప్పు, కారం, శనగపప్పు, కొత్తిమీర, ఉల్లిగడ్డలు వేసుకోవాలి. అవసరమైతే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ పిల్లలు తినాలని వేయలేను. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. చాలా బాగుంటాయండి. టేస్ట్ కూడా చూడండి ఎలా ఉన్నాయో. మీకు నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.